శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృషభ రాశి వారి జీవితంలో ఏ సంవత్సరము జరగని సంఘటనలు ఈ సంవత్సరం జరగబోతున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపారస్తులకు, కళాకారులకు, వ్యవసాయదారులకు అన్ని వర్గాల వారికి జీవితం పూర్తిగా మారబోతోంది. కనుక స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ లో సేవ్ చేయండి. కృత్తిక 2, 3, 4 పాదాల వారికి, రోహిణి 1, 2, 3, 4 పాదాల వారికి, మృగశిర 1, 2 పాదాల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉండబోతుందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి గురువు సంవత్సరాది నుండి 1/6/2026 వరకు ద్వితీయమున సువర్ణమూర్తిగాను, తదుపరి 31/10/2026 వరకు తృతీయమున లోహమూర్తిగాను, 24/1/2026 వరకు చతుర్థమున రజతమూర్తిగాను, తదుపరి సంవత్సరమంతా తృతీయమున లోహమూర్తిగాను, శని సంవత్సరమంతా లాభమున సువర్ణమూర్తిగాను, రాహుకేతువులు సంవత్సరాది నుండి 5/12/26 వరకు 14 రాసులందున రజతమూర్తిగాను, తదుపరి సంవత్సరం అంతా 9-3 రాసులందు సువర్ణమూర్తులుగా సంచరిస్తారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా గురువు, రాహుకేతు, శనులు కూడా శుభ ఫలములను ఇవ్వరు. ఈ రాశి వారికి ప్రతి విషయమునందు అధిక ధన వ్యయం, సమయానికి ధనము చేతికందక ఇబ్బందులు పడతారు. దీర్ఘ వ్యాధులు ఉన్న వారికి ఇబ్బంది కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపము, బంధువైరములు, వృత్తి ఉద్యోగములందు అభివృద్ధి కుంటుపడుతుంది. పేరు ప్రఖ్యాతలకు విఘాతం కలుగుతుంది. ఉద్యోగులకు పై అధికారుల వలన ఇబ్బందులు, నమ్మిన వారి వలన మోసపోవటం, ఇష్టము లేని స్థలములకు బదిలీలవటం, ఉద్యోగమునకు హాని కలుగు. విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా గాని సమయమునకు గుర్తురాక ఇబ్బందులు పడతారు. అయినను ఓర్పు వహించి శ్రద్ధతో చదివినచో కొంతలో కొంత శుభ ఫలములు కలుగుతాయి. ఏ రంగంలో ఉన్న వ్యాపారస్తులకైనా అంత అనుకూలమైన కాలం కాదు. బంగారం, వెండి, జ్యువెలరీ వర్తకులకు పెట్టుబడులు రాక కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. కిరాణా, ఫ్యాన్సీ, అపరాలు, విద్యుత్, ఎలక్ట్రానిక్స్ వ్యాపారులకు అక్టోబర్ వరకు వ్యాపారములు మందకోడిగా సాగుతాయి. తదుపరి వ్యాపారమున అభివృద్ధి కలుగుతుంది. పాలు, పండ్లు, కూరగాయల వ్యాపారులకు సంవత్సరం అంతా సామాన్యంగా ఉంది. రియల్ ఎస్టేట్, సిమెంట్, ఇసుక, కలప, ఇటుక వ్యాపారస్తులకు వ్యాపారంలో ఇబ్బందులు, నష్టములు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. హోటళ్లు, వినోద కేంద్రములు, బార్లు మొదలగు వ్యాపారులకు లాభ నష్టాలతో సంబంధం లేక వ్యాపారములు కొనసాగగలవు. గ్యాస్, పెట్రోల్, నూనె వ్యాపారులకు కొంత మేరకు నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. స్వతంత్ర వృత్తుల వారికి డాక్టర్లు, లాయర్లు, పురోహితులు మొదలగు వారికి సామాన్యంగా ఉంది. అక్టోబర్ వరకు ధన వ్యయము, తగిన పనులు లేక ధనమునకు ఇబ్బంది కలుగుతుంది. రుణములు చేయవలసి వస్తుంది. చిన్న పరిశ్రమల వారికి ఈ సంవత్సరం సామాన్యంగా ఉంది. అక్టోబర్ నుండి వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. ఐటీ, కంప్యూటర్, కెమికల్ వ్యాపారస్తులకు అన్ని విధాల అభివృద్ధి, ధనలాభము ఉంటుంది. కానీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. సినీ రంగము, వాద్య కళాకారులకు కళల వలన జీవించే వారికి జూలై వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. తదుపరి వారి వృత్తి యందు క్రమేపీ సానుకూల వాతావరణం కనిపించగలదు. రాజకీయ నాయకులకు గడ్డు కాలంగా చెప్పవచ్చు. పార్టీలు మారటానికి అవకాశం ఉంది. పదవులు దక్కుటకు అవకాశాలు తక్కువ. మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు.